అరుణాచలంలో శివ సన్నిధి ఆశ్రమం ఒక తెలుగువారి కోసం మాత్రమే కాదు, ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు అన్నమాట. అండ్ మీరు చూస్తున్నది వచ్చేసరికి కొత్తగా జస్ట్ 2 months ముందే బిల్డ్ చేశారు ఈ షెడ్యూల్ అనేది. ఫ్రెష్ అప్ మాత్రమే. ఇంటికి బ్యాక్ సైడ్ అప్ టు 3 to 4 బిల్డింగ్స్ వరకు ఉన్నవి, అవి రూమ్స్ బుక్ చేసుకోవడానికి. బట్ 2 to 3 months బ్యాకే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అంటే అస్సలు కుదరదు, అందులోనూ పౌర్ణమి రోజు అస్సలు కుదరదు. రాజగోపురానికి 2 kilometers డిస్టెన్స్లో అంటే రమణ మహర్షికి 2 meters దగ్గరలో ఈ ఆశ్రమం అనేది ఉంటుంది. నాకైతే ఏదో ఒక పార్క్ లాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది ఈ ఆశ్రమం. అంటే మీరు చూస్తున్నది వచ్చేసరికి ఆశ్రమాన్ని కట్టించిన వాళ్ళ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఫుడ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 3 times ఫుడ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి 2025 డేట్లో ఉన్న పౌర్ణమి రోజులు అన్నమాట. ఇప్పుడు మన ఆఫీసులోకి అనేది ఎంటర్ అవుతున్నాము. చూసారు కదా, చాలా స్పేసెస్గా కట్టారు. చూడటానికి పాత బిల్డింగ్లా ఉంటుంది కానీ బట్ మన ఓల్డ్ డేస్ అనేది గుర్తొస్తూ ఉంటాయి. దీని పక్కన బుక్ స్టాల్ కూడా ఉంది మనకి. అది మన మహర్షి గురించి అనమాట బుక్ స్టాల్ అనేది. సో ఇప్పుడు ఆఫీసులోకి అనేది మనం ఎంటర్ అవబోతున్నాము. ఇది ఆఫీస్ అన్నమాట లోపల. అండ్ ఇదంతా వచ్చేసరికి కొంచెం పార్కింగ్ లాగా. బ్యాక్ సైడ్ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ. అండ్ జస్ట్ ఫర్ ఫ్రెష్ అప్ కోసం చాలామంది వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోతారనమాట టెంపుల్కి అనేది. సో జస్ట్ ఫ్రెష్ అప్ మాత్రమే. పర్ హెడ్ 400 rupees దాకా తీసుకుంటారు. విత్ ఫుడ్ కూడా 3 times ఫుడ్ పెడతారు. ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ అనమాట. 2025 పౌర్ణమి డేస్ 3 times ఫుడ్ మెను. మార్నింగ్ టీ పెట్టేసి అంటే టిఫిన్గా ఉప్మా పెట్టారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను వెళ్ళిన రోజు మెను అయితే ఇది చైత్ర పౌర్ణమి రోజు. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి స్పెషల్ కేసరి స్వీట్ పెట్టేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నైట్ డిన్నర్ స్పెషల్. అండ్ రూమ్స్ వచ్చేసరికి ప్రీ బుకింగ్ అని చేయాలని చెప్పా కదా, బట్ బుకింగ్ ఎలా చేయాలంటే ఆన్లైన్లో అస్సలు అవైలబుల్గా ఉండదు, ఓన్లీ ఆఫ్లైన్. నేను చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి.